వైఎస్ఆర్ కుటుంబం అంటే వీరికి ఎన్నలేని అభిమానం. వైఎస్ఆర్ పార్టీలోనే వీరు కూడా పయనించారు. వైఎస్ఆర్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండి అంచెలంచెలకు వెతికి వైఎస్ఆర్ అడుగుజాలను పయనించినారు. వైఎస్ఆర్ ఆశలతో రాజకీయ రంగ ప్రవేశం చేసినారు. వైఎస్ఆర్ అకాల మరణం తర్వాత కూడా వైఎస్ఆర్ కుటుంబం వెంట నడిచినారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉమ్మడి కడప జిల్లాలో అత్యధిక సీట్లను జిల్లా మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడంలో వీరి పాత్ర వెళ్ళని చెప్పవచ్చును. వారి సేవలను గుర్తించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో కీలకమైన పప్పించి పక్కా చెందిన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులుగా నియమించడం జరిగింది. వారే సిద్ధావతం యానాదయ్య గారు. ఈరోజు సిద్ధావతం యానాదయ్య గారి గురించి తెలుసుకుందాం. సిద్ధావతం యానాదయ్య గారు పుష్టి నుంచి వైఎస్ఆర్ అభిమానిగా మెలిగినారు. వైఎస్ఆర్ అడుగుజాడలను పయనించినారు. 2019 ఎన్నికల్లో వైసీపీని అత్యధిక స్థానాలు అంటే జిల్లా మొత్తంగా కీసిప్ చేసే విధంగా, ఎంపీ సీట్లు కూడా కీసిప్ చేసే విధంగా బంపర్ మెజార్టీతో గెలిపించడంలో వైసీపీని యానాదయ్య పాత్ర ఎనలేదని చెప్పవచ్చు. అందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారి సేవలను గుర్తించి వారు ఉన్న దైవభక్తి కారణంగా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులుగా నియమించడం జరిగినది. ఆ నియామకానికి కూడా సహకరించినందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు యానాదయ్య గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు కూడా పార్టీలో క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేస్తున్నారు. పార్టీ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారు. 2024 ఎన్నికల్లో కూడా తమ పార్టీని గెలిపించడం ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. పార్టీని 2024 ఎన్నికల్లో గెలిపించి మళ్ళా జగన్మోహన్ రెడ్డి సీఎం చేయడం తమ ఎజెండా అని కూడా సాటి చెబుతున్నారు. పార్టీ అభివృద్ధి కోసం అనునిత్యం పనిచేస్తానని కూడా అంటున్నారు. మళ్ళా జగన్మోహన్ రెడ్డి పాలనలోనే ప్రజలకు మేలు జరుగుతుందని కూడా చెబుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా వారికి మంచి రాజకీయ సంబంధాలు కలవు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యాప్తంగా పర్యటిస్తూ మళ్ళా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి ఆవశ్యకతను ప్రజలకు వివరించడంలో కూడా యానాదయ్య పాత్ర ఎనలేదని చెప్పవచ్చును. ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్నారు. ప్రజల కోసమే అనునిత్యం పనిచేస్తున్నారు అని కూడా చెప్పవచ్చును. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లాంటి పెద్దలు అన్ని అగ్రంతాలకు పేలినా, ఎన్ని శిలాకులు పేలినా కూడా ప్రజలందరూ కూడా వైసీపీ వెంటనే ఉన్నారని కూడా అంటున్నారు. ప్రజలు తెలుసుకుంటే పదవులు వస్తాయి, ప్రజలకు మేలు చేయకపోతే పదవులు పోతాయని కూడా చాటి చెబుతున్నారు. చంద్రబాబు నాయుడు 2014లో దాదాపు 300 తప్పుడు వాగ్దానాలు ఇచ్చి అధికారులు రావడం జరిగింది. అందులో ప్రధాన హామీలైన రైతు సంపూర్ణ రుణమాఫీ, డోక్రా సంపూర్ణ రుణమాఫీ, ఆ రుణమాఫీ చేయకపోవడం వల్లనే వారు ఇచ్చిన వాగ్దానాలను కూడా అమలు జరపకపోవడం వల్లనే ప్రజలు వాళ్ళని తిరస్కరించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో ఎలాంటి మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాలన్నింటినీ కూడా ఒక ఖురాన్గా, ఒక బైబిల్గా, ఒక భగవద్గీతగా భావించి 100కి 100% అమలు చేయడం జరిగింది. అందుకనే ప్రజలు మరొకసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడానికి సంసిద్ధంగా ఉన్నారు. కొన్ని ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల ప్రక్రియలో భాగంగా కొంతమంది ఎమ్మెల్యేల అభ్యర్థులకు కానీ, ఎంపీ అభ్యర్థులకు కానీ స్థానచలనం జరగడం కానీ, లేకపోతే సీట్లు సర్వేలో ఉన్న ఫలితం ప్రకారం కూడా అక్కడ ఉన్న అభ్యర్థిగా, ప్రస్తుతం అభ్యర్థిగా ఏరే అభ్యర్థిగా ఇవ్వడం జరుగుతుంది. కానీ కొంతమంది చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి ఓటమి ఒప్పుకుంటున్నారు, మార్చాల్సింది ఎమ్మెల్యే అభ్యర్థిగా జగన్ అన్ని కూడా ఒక నిదానం ఇవ్వడం జరిగింది. ప్రజలన్నీ కూడా వాటిని గుర్తించుకునే పరిస్థితులు లేరు. జగన్మోహన్ రెడ్డికి పక్కనే మేము ప్రజలు ఉన్నాము, జగన్మోహన్ రెడ్డి అంటే నడుస్తాము, జగన్మోహన్ రెడ్డి వల్లనే మళ్ళీ ప్రజా పాలన వస్తుంది, ప్రజారంజిక పాలన వస్తుంది కూడా సాటి చెబుతున్నారు. అందుకని కూడా చంద్రబాబు నాయుడు మాటలు కానీ, పవన్ కళ్యాణ్ మాటలు కానీ ప్రజలు ఏమాత్రం నమ్మరని కూడా తెలియజేసుకోవచ్చును. చంద్రబాబు నాయుడు వల్లనే ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారు. చంద్రబాబు పాలనలో ఒకే రాజధాని చేసి వాళ్ళ కుటుంబ సభ్యులకు, వాళ్ళ పార్టీ సభ్యులకు, వాళ్ళ బెనామీ సభ్యులకు పదవులు ఇచ్చి, భూములు ఇచ్చి, పదవులు ఇచ్చి అక్కడ మొత్తానికి దోసుకోవడం జరిగింది. రాజధాని ప్రాంతానికి ఎలాంటి బిల్డింగ్లు కట్టిన దాఖలాలు లేవు, ఎలాంటి ఆఫీసులు అక్కడ పెట్టిన దాఖలాలు లేవు. మళ్ళా తనకు అధికారులు ఇస్తే అమరావతిని ప్రపంచ పట్టణం నిలుపుతానని
దేశంలోనే అగ్రగామ రాజధాని తీర్చిద్దని, ప్రపంచంలోనే తన సత్తాన్ని సాగు చెబుతానని చంద్రబాబు నాయుడు పలుకుతున్నారు. ప్రజలు వాటిని నమ్మే పరిస్థితి ఏమాత్రం లేదు. చంద్రబాబు నాయుడు వయసు అయిపోయి దాదాపుగా 75,000 వచ్చినాయి. కాబట్టి ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు అధికారికడానికి ఏ సముఖం లేదని కూడా యానాదయ్య తెలియజేస్తున్నారు. యానాదయ్య ఉమ్మడి కడప జిల్లాలో పార్టీ అభివృద్ధి కోసం అనియమితం పాటుపడుతున్నారు. మొన్న 2019 ఎన్నికల్లో ఎలాగైతే వైసీపీ పార్టీ ఘన విజయం సాధించిందో మరలా కూడా విజయనగరం మోగించడానికి కూడా తన వంతు యానాదయ్య కృషి చేస్తున్నారు. పార్టీని గెలిపితేనే మళ్ళీ ప్రజలు మరింత సేవ చేయొచ్చు ఉద్దేశంతో పార్టీ అభివృద్ధిలో భాగంగానే వీరు కృషి చేస్తున్నారు. పార్టీల కోసం పదవుల కోసం పోకలాడకుండా పార్టీ అభివృద్ధి కోసం ధ్యేయంగా ముందుకెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు ఎన్ని యాత్రలు చేసినా, లోకేష్ బాబు ఎన్ని పాదయాత్రలు చేసినా, పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి జగన్మోహన్ రెడ్డి పైన శవాకులు పేలినా కూడా ప్రజలందరూ కూడా వాటిని తిరస్కరించడం జరుగుతుంది. ఏ మాత్రం కూడా ప్రజలు చంద్రబాబు నమ్మే పరిస్థితి లేదని కూడా యానాదయ్య స్పష్టంగా తెలియజేస్తున్నారు. యానాదయ్య ఉమ్మడి కడప జిల్లాలో పర్యటించినప్పుడు ప్రజలంతా కూడా అవాతాతల నుంచి వచ్చిన, నిరుద్యోగుల నుంచి వచ్చిన స్పందన ఏంటంటే మళ్ళీ మేము జగన్మోహన్ రెడ్డికి వేస్తాము. మరీ ముఖ్యంగా రైతులు కూడా జగన్మోహన్ రెడ్డి పక్కన మేము ఉంటాం తప్ప చంద్రబాబు నాయుడికి ఏమాత్రం ఓటేయని కూడా తెలియజేస్తున్నారు. చంద్రబాబు నాయుడు కేవలం అబద్ధాల మాటలు చెప్పి అధికారం రావడం చూస్తున్నాం తప్ప, కుట్రకుతంత్రాలు చేసి అధికారం రావడం తప్ప వాడు ప్రజలు చేసిందని కూడా ఏమి లేదని కూడా అన్నారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 9 సంవత్సరాలు, ప్రత్యేకంగా విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కు 5 సంవత్సరాలు, దాదాపు 14.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజానికి చేసింది ఏం లేదని కూడా యానాదయ్య అంటున్నారు. ప్రజలు కూడా మొత్తం కూడా చంద్రబాబు నాయుడు నమ్మే పరిస్థితి లేదని, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పాలన వైపు ఉన్నారని, జగన్మోహన్ రెడ్డి పాలన ద్వారానే మళ్ళీ అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందుతారని కూడా యానాదయ్య తెలియజేస్తున్నారు. షర్మిలను కాంగ్రెస్ పార్టీలో చేరినంత మాత్రాన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఇబ్బంది లేదని కూడా అన్నారు. షర్మిలను చంద్రబాబు నాయుడు, సోనియా గాంధీ ఒక పాముగా వాడుకొని పాపం ఆమె రాజకీయ భవిష్యత్తునే అంధకారంలో మార్చడానికి చూస్తున్నారని, ఈ విషయాన్ని షర్మిల గ్రహించాలని కూడా యానాదయ్య సూచించారు. కేవలం చంద్రబాబు నాయుడు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా ఓడించాలనే ఉద్దేశంతో ఓ పక్క పవన్ కళ్యాణ్ను, మరో పక్క షర్మిలను వీళ్ళిద్దరిని కూడా ఒక రాజకీయ గడలో వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు చేస్తున్న ఇన్ని కుట్రకుతంత్రాలను కూడా ప్రజలు గమనించారు. కాబట్టి చంద్రబాబు నాయుడును కానీ, పవన్ కళ్యాణ్ కానీ, పురంధేశ్వరి కానీ, షర్మిల కానీ అందరూ కూడా కలిసికట్టుగా పోటీ చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వచ్చిన సింహంలాగా వచ్చి వీళ్ళందరినీ కూడా ఓడించడం జరుగుతుందని కూడా చెప్పవచ్చును. జగన్మోహన్ రెడ్డి పని అయిపోయిందని, షర్మిల వస్తుందని కూడా ఎల్లో మీడియా, ఈనాడు కానీ, ఆంధ్రజ్యోతి కానీ, టీవీ5 వాళ్ళు కానీ ఎన్నెన్నో కథనాలు ప్రవేశపెడుతున్నారు, ఎన్నెన్నో పచ్చరాతలు రాస్తున్నారు. ఈ రాతలన్నీ కూడా ప్రజలు నమ్మద్దని కూడా యానాదయ్య సూచించారు. కేవలం చంద్రబాబు సీఎం కావడం కోసమే వాళ్ళు అలాంటి రాతలు రాస్తున్నారు తప్ప, అలాంటి కథలు తప్పుడు కథనాలు ప్రశ్నిస్తున్నారు తప్ప వాళ్ళు ప్రజా సంక్షేమం కోసము ఏమాత్రం కూడా చేయట్లేదని కూడా యానాదయ్య తెలియజేశారు. భవిష్యత్తులో కూడా మళ్ళా జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో కేయాశలకు వ్యక్తిగా వెళుతారని కూడా అంటున్నారు. 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో 170 స్థానాలు, 25 ఎంపీ స్థానాలు కూడా కైవసం చేసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని, మరలా అదేవిధంగా దేశంలో కూడా ప్రధానమంత్రి నియమించడంలో కూడా వైఎస్ జగన్ కీలక పాత్ర పోషిస్తారని కూడా యానాదయ్య అంటున్నారు. తాను సామాజిక కార్యకర్తను తనను ప్రపంచ పక్కా చెందిన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులుగా నియమించారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తనపై ఉన్న విశ్వాసం, నమ్మకం ఏమిటో తనకిచ్చిన పదవి ద్వారా తెలుస్తుందని కూడా యానాదయ్య ఎంతో వినయంగా తెలియజేసినారు. స్వామివారి ఆశీస్సులతో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని,
అన్నారు. స్వామివారి ఆశీస్సులతో దసరా బ్రహ్మోత్సవాలను ఎంత ఘనంగా నిర్వహించడం జరిగిందని, వైకుంఠ ఏకాదశి 10 రోజుల దూరదర్శనాన్ని కూడా ఎంతో విజయవంతంగా నిర్వహించడం జరిగిందని కూడా యానాదయ్య ఎంతో భక్తిపూర్వకంగా తెలియజేస్తున్నారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేయే ధ్యేయంగా జగన్ ప్రభుత్వం కృషి చేస్తుందని, అదేవిధంగా దర్శనాలలో కూడా సామాన్య భక్తులకు అది అగ్రభాగం ఇవ్వడం జరుగుతుందని కూడా అన్నారు. బోర్డులో తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా శ్రీవారి ఇచ్చిన ఆజ్ఞలను, శ్రీవారి ఇచ్చిన ఆలోచన వల్ల జరుగుతుంది తప్ప తాము ప్రమేయం ఏమాత్రం లేదని కూడా, తామంతా కూడా నిమిత్త మాత్రం అని కూడా వారు తెలియజేస్తున్నారు. ప్రపంచ పక్క చెందిన తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారికి సేవ చేయటం, శ్రీవారి పాదాల చెంత సేవ చేయటం నా పూర్వజన్మ సుకృతంగా, ఎన్నో జన్మల పుణ్యఫలంగా భావిస్తున్నానని కూడా యానాదయ్య అన్నారు. ఆ స్వామి వారి ఆశీస్సులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతో మరింతగా సేవ చేస్తానని కూడా అంటున్నారు. శ్రీవారిని దర్శించుకుంటే చాలు ఎంతో పుణ్య ఫలంగా భావిస్తున్నాం. అలాంటిది శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత సేవ చేయటం అనేది నా జీవితంలో మరుపురాని ఘటనని కూడా యానాదయ్య తెలియజేస్తున్నారు. ఈ తిరుమల తిరుపతి బోర్డు సభ్యులు కావడానికి సహకరించిన గౌరవనీయులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, తను సేవకుడిగా నియమించుకున్న శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాలకు సాక్షిగా సేవ చేయడానికి అవకాశం కల్పించిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని కూడా అన్నారు. స్వామివారి ఆశీస్సులతో, స్వామివారి మహిమలతో, స్వామివారి తనకిచ్చిన శక్తి సామర్థ్యాలతో, స్వామివారి తనకిచ్చిన పవిత్ర ఆలోచనలతో తన ఆశను కొనసాగించి మరింతగా సేవ చేస్తానని, శ్రీవారి పాదాల చెంత సేవ చేయటం నా పూర్వ జన్మలో చేసుకున్న ఎంతో పుణ్యఫలంగా భావిస్తున్నానని కూడా యానాదయ్య తెలియజేస్తున్నారు. సామాన్య భక్తులని నన్ను తన సేవకు ఎంపిక చేసుకున్న శ్రీ వెంకటేశ్వర స్వామికి పాదాభివందనం చేస్తున్నానని కూడా యానాదయ్య అన్నారు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.